అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. లక్ష్మి 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 ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండిరా. లక్ష్మి 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 లక్ష్మి, అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మి 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 లక్ష్మి, నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మి 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 లక్ష్మి, నిజంగానే చచ్చిపోతావు నానా? నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగుడు తీసుకురా. ఒరే వెంకయ్య, నువ్వు ఆగు, అలా అనకూడదే చిట్టు తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయా, చీజులు ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య, దాని మాటలకేం గాని నలుగురు మనుషుల్ని పెట్టి వెతికించరా. అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? వెళ్ళు. లక్ష్మి 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 లక్ష్మి. నానా, మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మి 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 లక్ష్మి. దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. 10 పైసలు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. 10 పైసల కోసం మంచం ఎక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చుక్కలు. లక్ష్మి 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 లక్ష్మి. అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా ఆలస్యం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు, 30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎతికించడానికంటే 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవటం చెవిటి పేరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆవుదామా? కూలి ఉపదాలు తిడతారండి. తిడతారా? లక్ష్మి లక్ష్మి, పద. మీకు కూలి ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే తిట్టండి రా. ఓహో, బాగుంది. ఓహో, అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మి 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 లక్ష్మి. వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు. నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి 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 లక్ష్మి. లింగరాజు గారు, లింగరాజు గారు. గోపి, ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా, కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? నీకేమీ తెలీదు. సరే, నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా, ఇదైపోయింది. ఇంకా నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే వద్దు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను బలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలి నీ గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా 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 నానా. ఏమిటండి గోల? గోల కాదు నాన్న, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదే. అదేంటే? చి, నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారికి పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునా? నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు బయట తగలడు. ఏమయ్యా గోపి, దురద వేసినప్పుడు కోక్కోక తప్పదని
చెల్లెలి పెళ్లి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదన్నమాట. మా చెల్లెలి పెళ్లి విషయం మీకెలా తెలిసిందండి? అదేం పెద్ద ప్రశ్నే కాదయ్యా. ఎంతకీ డబ్బు ఎంత కావాలి? ఓ 20,000 కావాలండి. 20,000? 20,000 అంటే నీ చేతులకి కాళ్ళకు ఉన్న గోల్డ్ కదయ్యా, క్యాష్, డబ్బు, ధనలక్ష్మి. సరే, ఎంతకి తనకాయం పెడతావు? మా పొలం ఉంది కదండి. అంటే ఆ కొండ పక్కన ఉందా? దాని మీద 20,000 ఇవ్వాలంటే లక్ష్మి లక్ష్మి లక్ష్మి. సరే, నేను నమ్మి ఇస్తున్నాను. ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టు. తెల్ల కాగితం పైన. నువ్వు పెట్టలేదనుకో, నువ్వు చెప్పేది నాకు వినబడదు, నువ్వు నాకు కనబడవు. అది కాదండి. లక్ష్మి 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 లక్ష్మి. అలాగే పెడతాను. కన్నే పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయా, నువ్వు పెట్టు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బుడికి వస్తాను. గోపి, మా నాన్నతో అంతా మాట్లాడేశావా? మాట్లాడేశాను. మా నాన్న ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంతక్కా సీతాదేవి శ్రీకృష్ణులకు ప్రేమించుకోవచ్చు. సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింక్ ఎడతావుటే? లావుడువా నానా, నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితోనో నానా. ఇదిగోనే డబ్బు. థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో అంటే తీర్చు. ఇవ్వా? అది కాదండి, తొందరలో ఇచ్చేస్తాను. లక్ష్మి 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 లక్ష్మి. వస్తానండి. బస్, వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేదేమిటి బస్? ఇదే మంచి సమయమని మనం వస్తే మన్ని నిరుత్సాహపరుస్తుంది మీరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు, డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్లో ఉన్నాను, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంఖిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనబడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంత ఉంది. ఒరేయ్, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాల్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశాను, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టు మచ్చ లేదుగా. నీకెలా తెలుసు చెట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అన్నమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. నానా, నానా, నానా. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిలు బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను, అప్పుడు ఆ పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా, నాకు వినబడదు కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు.
లక్ష్మి లక్ష్మి లక్ష్మి. ఎంత కాలమునకు దొరికినది చక్కని అవకాశము చెలి, కాగలదు నా గ్రంథములో ఒక చక్కని భాగము నెచ్చలి. రాయనా బస్? తర్వాత రాసుకుంది కానీ ముందర ఫోటోలు తీ. లాగే బస్. బాగా ఎవరు నువ్వు? చెప్పు చెప్పవే. నేను చెప్పను చెప్పు. చెప్పను, నన్ను చంపినా సరే నేను చెప్పను. చెప్పు చెప్పు. నేను చెప్పను. రేయ్! ఫోటోలు తీసుకోవడం చాలు, ముందు పెళ్లికి రెడీ కండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయక తాళి కట్టించుకో. కొంచెం చాలా మంచిది. అల్లరి చెయ్యకుండా తాళి కట్టించేసుకుంటది. ఏంటి మనం వెళ్ళిపోచ్చేస్తామా? పదండి రుద్రభూపతి. నువ్వు చేసే కదా పల్లియా. అయ్యో నేను ఫోటోలు బాగా తీశాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు. ఏమైంది? ఈ దెబ్బలేంటి? లతమ్మని శివరంజన్ బంధించింది బాబు. నర్మాయ్, నేను నిజమే చెప్తున్నాను బాబు గారు. మన లతమ్మని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి ఎలాగైనా వాళ్ళకి దక్కుతుందని మీకు తెలియకుండా ఆ శివరంజని ఈ పన్నాగం పన్నింది బాబు. నాకు తెలియకుండా అది ఎంత నాటకం ఆడుతుందా? ఆస్తి కోసం ఆశ్రయించిన ఆడది నాటకాలు ఆడక నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తుందా? నిజంగా మిమ్మల్ని ప్రేమించింది అయితే ఆ దొంగల ముఠాతో చేతులు కలుపుతుందా? నాగుపాము నమ్మి చేరదీయటం మీ తప్పు గాని నమ్మిన వాడిని కాటేయటం నాగుపాము తప్పు కాదు బాబు. ఈ మాయలాడి కోసమే ఆనాడు దేవత లాంటి మీ భార్యను చిత్రహింసలు పెట్టి బలి తీసుకున్నారు. ఈ ఆస్తి కోసం బలైపోయిన అమ్మగారిని మీరు ఎలాగూ తీసుకురాలేరు. కనీసం మీకున్న ఒక్కగానొక్క కూతుర్నైనా రక్షించి ఆమె జీవితానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి బాబు గారు. పదండి. అయితే నేను ఎన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు? ఇక్కడ కళ్ళారా చూసిందేనే. ఓ, దీని గురించా? ఏం చేయమంటారు చెప్పండి. మీరేమో ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే ఈ రుద్రభూపతి సహాయం అడిగి నన్ను దెబ్బతీయాలనుకున్నావు. అందుకే వీడితో సరసాలనే ప్రోగ్రాం పెట్టుకున్నావు అన్నమాట. అదేటన్నయ్య గురు. మరమాయ్, అమ్మ నా కొంచెం నీ పెళ్ళంగాని పెళ్ళం నా అండలోకి వచ్చిందనా అంత గింజుకుపోతున్నావు? చూడండి అన్నయ్య గారు, ఆడదే డబ్బు చేతులు మారడం సహజం. అంతేకాదు ఎవరి చేతిలోకి వస్తే ఆడికే ఉపయోగపడడం అంతకన్నా సహజం. అలా చేతులు మారిన దాన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపడం కూడా సహజమేరా. చెప్పు, నా లతను ఎక్కడ దాచావు చెప్పు. నానేటి చెప్తాను, ఏటైనా చెప్తే మా ఊళ్ళు చెప్తారు అంతే. కొంచెం ఏమిటమ్మా ఆయన ఎక్కడున్నారండి? ఎందుకు? ఏమండి? అమ్మా లత. ఏం జరిగింది? నన్ను నన్ను బాధపడకండి. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఆడదాన్ని, ఒంటరిదాన్ని, అమాయకురాల్ని. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఉరిశిక్ష పడక తప్పదు కదా. అప్పుడు నేను దిక్కులేని దాన్ని అవుతానని భయం వేసి. నీకు భయం ఏంటే? బరి తెగించిన దానివి అన్నయ్య గారు. ఇలా ఏలుతో మేట నొక్కానంటే ఇందులో గుళ్ళొచ్చి నీ గుండెలోంచి దూసుకుపోతాయి. చంపరా చంపు. ఏట్రా కొంజా, అన్నయ్య అన్నాన్ని మర్యాద మర్చిపోతావేటి? తప్పురా, తప్పు. తప్పు చేసింది మా అమ్మ. ఆస్తి నా పేరు రాసి నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా చేసింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వే కష్టాలు పడకూడదని మీ అమ్మగారు అలా చేసుంటారు. కానీ నాకు మిగిలినవి కష్టాలు, కన్నీళ్ళే. కొట్టండ్రా, కట్టుకున్న భార్యను కష్టాలు పెట్టి ఏడిపించి ఏడిపించి చంపినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా. కన్న బిడ్డ కంట తడి పెట్టించిన నాలాంటి ఏ తండ్రికైనా ఈ శిక్ష పడాల్సిందేరా. కొట్టండ్రా, కొట్టండి. ఏట్రా కొంజా, గాంధీ గారు శంఖ మీద కొడితే మరో శంప చూపించమన్నారా? నిన్ను శంఖ మీద కొడితే ఒళ్ళంతా ఇచ్చేస్తున్నావు. సరే పెద్దోడివి, నీ మాట నేనెందుకు కాదనాలి? నాకు పట్టిన దౌర్భాగ్యం ఏ ఆడదానికి పట్టకూడదు. ఇంత ఆస్తున్నా, ఇంత చదువుకున్నా నన్నుగా ప్రేమించే మనిషి లేక నేనుగా నిలబడలేని దుస్థితిలో ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా కొంజా, ఉంచుకున్నది పెళ్ళావు కాదు, పెంచుకున్నాడు కొడుకు కాడని?
కట్టుకున్న భార్య పసుపు కుంకుమ కోరితే ఉంచుకున్నది ఊరంతా దోసేయాలని చూస్తుంది. అందుకే నా పక్కకి చేరింది ఈ శిలక. ఏం చేయను చెప్పండి. నేను ఆడదాన్ని, అమాయకురాల్ని, మగ జాతిని నమ్ముకున్నదాన్ని. అమ్మ లేని నన్ను ఆదుకోగలరన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. దిక్కుతోచని నా జీవితానికి ఓ దారి చూపించగలరని నేను ఇక్కడికి చేరాను. నీకేం కావాలమ్మా? ఆస్తి లేకపోయినా అభిమానమే సర్వస్వంగా ఉన్న మీలో నేను ఒకదాన్ని కావాలి. అంటే ఈ ఇంటికి నేను కోడల్ని కావాలి. లత, నువ్వు తొందరపడుతున్నావు. నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు, నన్ను అంతం చేయాలని మా ముఠా వాళ్ళు, అన్నిటికీ మించిన అడ్డు తొలగించుకోవాలని మీ నాన్నగారు చూస్తున్నారు. అలాంటి నన్ను పెళ్లి చేసుకుని నువ్వే సుఖపడగలవో చెప్పు. బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. బాబు, నీ మంచితనంతో మమ్మల్ని ఆదుకున్నావు. అలాగే లతని ఆదరిస్తే నువ్వు మరింత గొప్పవాడిపోతావు. అమ్మా, భగవంతుడే ఇలా నిర్ణయించి లత చేత ఇలా అడిగిస్తున్నాడేమో. ఒప్పుకో బాబు. బాబా, రాజా బాబు, లతమ్మ, మీ నాన్నగారితో ఆ శివరంగిని ఆడుతున్న నాటకం అంతా చెప్పాను. దాంతో ఆయన కోపం వచ్చి ఆ శివరంగిని చంపుతానని తుపాకీ తీసుకుని బయలుదేరారు. ఆ రుద్రే మనుషులు ఆయన ఏం చేస్తారో నాకు భయంగా ఉందమ్మా. ఆ రుద్రయ్య శివరంజని ఎంతకైనా తెగించగలరు.